ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ప్రేక్షక మహాశయులందరికీ నమస్సుమాంజలు. ప్రేక్షక మహాశయులందరికీ నమస్సుమాంజలు. 2026 ఏప్రిల్ మాస ఫలితాలు గోచార రీత్యా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది గ్రహస్థితి ముందుగా మనం తెలుసుకుందాం. 1వ తారీఖు వరకు మీనరాశిలో సంచరించి తరువాత మేషరాశిలోనికి వెళుతున్నాడు. అలాగే కుజుడు కుంభరాశిలో సంచరిస్తూ ఉన్నాడు. బుధుడు ఈ నెల 9వ తారీఖు వరకు కుంభరాశిలో సంచరించి తరువాత మీనరాశిలో ప్రవేశిస్తున్నాడు. అలాగే గురుడు ఈ నెలంతా కూడా మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు ఈ నెలంతా 19వ తారీఖు వరకు మేషరాశిలో సంచరించి తరువాత వృషభ రాశిలో ప్రవేశిస్తున్నాడు. శనీశ్వరుడు ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు. రాహువు ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు. కేతువు ఈ నెలంతా కూడా సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఇవి గ్రహాల యొక్క స్థితిగతులు. ఏప్రిల్ మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి ముందుగా మనం తెలుసుకుందాం. తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఏప్రిల్ మాసంలో ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంది, వృత్తిపరంగా ఏ విధంగా ఉంది, ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంది, ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉంది మనం ముందుగా తెలుసుకుందాం. ఈ వృషభ రాశి వారికి ఏప్రిల్ మాసంలో మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. వ్యాపారస్తులకు కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టకండి ఈ సమయంలో. అలాగే నిరుద్యోగులు ఎంత ప్రయత్నించినా మీ క్వాలిఫికేషన్ తగ్గ ఉద్యోగాలు లభించినట్టే ఉండి చేజారిపోతూ ఉంటాయి. కానీ చాలా జాగ్రత్తగా మీరు వ్యవహరించుకొని ఆ అవకాశాన్ని వినియోగించుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. అలాగే ప్రైవేటు ఉద్యోగస్తులకు కొంత గ్రోత్ ఉంటుంది, ఎదుగుదల ఉంటుంది. అలాగే కోర్టు వ్యవహారాలు కానీ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి వ్యవహారాలకి దూరంగా ఉండడం చాలా మంచిది. కొన్ని వ్యసనాలకు కూడా దూరంగా ఉండడం వల్ల చాలా మంచి జరుగుతుంది. విదేశాలకు వెళ్ళాలి, విదేశాల్లో ఉండాలి, విదేశాల్లో ఉద్యోగం చేసుకోవాలి అనే ప్రయత్నాలను కొంత వాయిదా వేసుకోవడంలో చాలా మంచిది. కుటుంబంలో అందరూ కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. కుటుంబంలో కొందరు విహారయాత్రలు చేసేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. సంతానం వలన కొంత ధన నష్టం జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల కొంత ఇబ్బందులు కూడా కలిగేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల కూడా కొంత శ్రద్ధ తీసుకోండి. అలాగే రాజకీయ నాయకులకు కోర్టు కేసులు, వివాదాలు ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు వివాదాలకి దూరంగా ఉండండి, ఆచితూచి మాట్లాడండి, ప్రజల యొక్క ఆదరణ పొందడానికి ప్రయత్నం చేయండి. అలాగే రావాల్సిన మొండి బకాయిలన్నీ కూడా సరి అయిన సమయంలో రాక, వారు ఇస్తానన్న సమయానికి ఇవ్వకపోక మనకి మాట ఒక్కటే మిగిలేటట్టుంది. కాబట్టి మీరు గొడవలకి దిక్కుండా ప్రశాంతంగా నిమ్రతతోటి వారి దగ్గర నుంచి డబ్బులు రావడానికి ప్రయత్నం చేసుకోండి. ప్రేమికుల మధ్య కొంత గొడవలు ఏర్పరిచే వాళ్ళు ఉంటారు. ప్రేమికులు కొంత విడిపోయేటువంటి సూచనలు కూడా కనిపిస్తాయి. ఒకరికొకరు దెబ్బలాడుకోవడం కూడా జరుగుతుంది. జాగ్రత్త. చిరాకు, కోపం, అసహనం ఎక్కువగా ఉండడం వల్ల కొంత ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. చిరాకు తగ్గించుకోండి, కోపం తగ్గించుకోండి, అసహనంతో ఎక్కువగా ఉండకండి.
సామరస్యంగా ఉండండి, మృదువుగా మాట్లాడండి, నలుగురితో కలుపుకోలుతనంగా ఉండండి. తప్పకుండా మీరు ఒక మెట్టు కిందకి దిగినా వారు పైకి లాగడం, మీరు ఎదగడం జరుగుతుంది. అతిగా మాట్లాడవద్దు. ఇంకోటి, విలువైనటువంటి వస్తువులు చేజారిపోయేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి విలువైన వస్తువుల మీద కొంత శ్రద్ధ వహించుకోండి. అలాగే భార్యాభర్తల మధ్య కొంత గొడవలు ఏర్పడేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. వైవాహిక జీవితంలో కూడా కొంత గొడవలు, ఇబ్బందులు, ఒకరికొకరు మాట అనుకోవడం కూడా ఏర్పడుతుంది కాబట్టి ఒకరికొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులైతే చిరాకు, గొడవ ఏర్పడతాయి కాబట్టి కొంత అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. వాహనాలు నడిపేటప్పుడు సరిగా నడపకపోవడం వల్ల కొన్ని యాక్సిడెంట్లు అయ్యేటట్టు సూచనలు ఉన్నాయి. సెల్ ఫోన్లు మాట్లాడుకుంటూ వాహనాలు నడపవద్దు. హెల్మెట్ లేకుండా అసలు వాహనాలు నడపవద్దు. కొంత ధన నష్టం సూచిస్తూ ఉంది. హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల కొంత పోలీసుల ద్వారా ధన నష్టం సూచిస్తూ ఉంది. గవర్నమెంట్ ఉద్యోగులకు చికాకులు, మానసిక వ్యధ ఏర్పడతాయి. భూములు, గృహములు కొనుగోలు చేసే విషయంలో 1కి 4 సార్లు జాగ్రత్త తీసుకొని ముందుకు వేయండి. చేయరాని తప్పులకు కొన్ని నిందలు పడేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. వాహన ప్రయత్నాలకు వెనుకంజ వేస్తారు. ప్రతి చిన్న విషయానికి కుటుంబంలో గొడవలు పడవద్దు. ఒకరికొకరు అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేసుకోండి. విద్యార్థులు శ్రమకు తగినటువంటి మంచి ఫలితం ఏర్పడుతుంది. విద్యార్థులకు మీకు శ్రమకు తగినటువంటి మంచి ఫలితం ఏర్పడుతుంది. వివాహం కాని స్త్రీలకు వివాహ యోగ్యం అంటే వివాహం అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే స్త్రీలకి, పురుషులకి ఒకరికి ఒకరు మీకు తగ్గటువంటి వివాహ సంబంధాలు మీ దరిచేరుతాయి. వాటిని చూసుకోండి. మీకు నచ్చిన వరుడిని కానీ వధువును కానీ సెలెక్ట్ చేసుకోండి. పెద్దల యొక్క అన్యోన్యత, మీకు ప్రేమ ఎప్పుడూ మీ వెంబడి ఉంటాయి. మీకు మీ కుటుంబం వారంతా కూడా సహాయ సహకారాలు అందిస్తారు. ఆర్థిక పరంగా కూడా నిదానంగా ఎదగడం జరుగుతుంది. మీకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా ఒక్కొక్కటి తీర్చుకోగలుగుతారు ఈ రాశివారు. ఇంకా ఈ రాశి వారికి మంచి ఫలితాలు రావాలంటే సుబ్రహ్మణ్య స్వామిని పూజ చేసుకోండి. అలాగనే శనగలు దానం ఇవ్వండి. ఇంకా మీకు వ్యక్తిగతంగా మీ జాతకంలో ఏదైనా ఇబ్బందులు ఉంటే నన్ను సంప్రదించండి. నా దగ్గర ఉన్నటువంటి నవగ్రహాల ఆయిల్స్ ఉన్నాయి. వాటిని మీరు ఉపయోగించడం వల్ల అద్భుతమైనటువంటి మంచి ఫలితాలని పొందగలుగుతారు. సర్వే జనా సుఖినో భవంతు. తదుపరి కుంభరాశి. ఏప్రిల్ మాసంలో మాస ఫలితాల్లో కుంభరాశి వారికి కుటుంబపరంగా ఏ విధంగా ఉంది, ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంది, ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కుంభరాశి వారికి ఈ ఏప్రిల్ మాసంలో అనుకూలంగా ఉంది. అన్ని పనులు అనుకూలంగా ఉంటాయి. ఆనందదాయకంగా ఉంటుంది. ప్రతి పనిని శ్రద్ధగా చేస్తారు. ప్రతి పనిలోనూ కష్టం ఉంటుంది. ఆ కష్టానికి తగ్గ ఫలితం కూడా పొందగలుగుతారు. ప్రమాదాల నుంచి బయటపడగలుగుతారు. కానీ వాహనం నడిపేటప్పుడు కొంత జాగ్రత్త కూడా చాలా అవసరం. విద్యార్థులు మంచి పేరు ప్రఖ్యాతల్ని తెచ్చుకోగలుగుతారు. మంచి ఎదుగుదల ఉంటుంది. వాహనాలన్నీ కూడా కొనుగోలు చేసుకోగలుగుతారు. కొత్త కార్లు కొంటారు. ఎలక్ట్రిక్ వాహనాలు కొనుక్కోగలుగుతారు. మీకున్నటువంటి పెట్రోల్ బైకులు ఇవన్నీ కూడా మార్చుకోగలుగుతారు. ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి మీ పనులన్నీ కూడా ఈ మాసంలో మీ తెలివితేటలతోటి సంపూర్తిగా పూర్తి చేయగలుగుతారు. గృహాలు కొనుగోలు చేస్తారు. గృహప్రవేశాలు చేస్తారు. తర్వాత గృహంలో మంచి శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాలకి ఖర్చు పెడతారు. అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కొంచెం ఒత్తిడిలు ఉన్నా మీకు పై డబ్బులు కూడా బాగా వస్తుంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. పట్టుబడేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. వివాహ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. మీరు ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్న సంబంధాలన్నీ కూడా కుదురుతాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకు సహ ఉద్యోగులతోటి సహాయ సహకారాలు అందుతాయి. అలాగే
ఆస్తి వివాదాల వల్ల అక్కా చెల్లెళ్ళు కానీ అన్నాతమ్ములు కానీ కోర్టుకి ఎక్కేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. చిరకాల కోరికలన్నీ నెరవేర్చుకోగలుగుతారు. ఆదాయం అత్యవసర పరిస్థితిలో ఉంటుంది. ఆదాయం అత్యవసర పరిస్థితి నిండుతుంది. అంటే ఆదాయం కోసం కొన్ని అప్పులు చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. విదేశాల్లో ఉన్నవారికి గ్రీన్ కార్డులు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. విదేశాల్లో ఉన్న ఉద్యోగస్తులకు మంచి అభివృద్ధి కనిపిస్తుంది. విదేశాలకు వెళ్ళాలి అని ప్రయాణం చేసే వారికి వీసాలు కూడా సరైన సమయానికి అందుతాయి. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి విదేశాల్లో తప్పకుండా గ్రీన్ కార్డు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ప్రేమికులు కూడా ఆనందదాయకంగా ఉంటారు. కొత్త కొత్త ప్రేమ వ్యవహారాలు కూడా వ్యవహరిస్తుంటారు. ఆగిపోయిన పనులన్నీ కూడా చకచకా ముందుకు వెళతాయి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యవంతులుగా ఉంటారు. దీర్ఘకాలిక రోగాల నుంచి కూడా బయటపడతారు. విద్యార్థులు అన్ని విధాలుగా బాగా ఎదగలుగుతారు. మీరు అనుకున్న ర్యాంకులు సంపాదించుకోగలుగుతారు. మీరు అనుకున్న ర్యాంకు సంపాదించుకోగలుగుతారు. విదేశాల్లో మీరు అనుకున్నటువంటి సీటు పొందగలుగుతారు. అలాగే వివాహాలు జరుగుతాయి. తర్వాత ప్లేస్మెంట్లో మీకు మంచి జాబ్స్ వస్తాయి. గవర్నమెంట్ జాబ్ కోసం పరీక్షలు రాసేవారికి తప్పకుండా గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే సినిమా రంగంలో, టీవీ రంగంలో ఉన్నవారికి కూడా బాగా కలిసి వస్తుంది. మీరు ఎవరిని పడితే వారిని నమ్మకండి, మోసపోతారు. ఆలోచించండి. మిమ్మల్ని పొగిడే వాళ్ళని కొంచెం దూరం ఉంచుకోండి. ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉన్నప్పుడు తొందరపడి ఎవరికి మాట ఇవ్వకండి, మాట జరగండి. చాలా జాగ్రత్తగా వివరించుకోండి. అలాగే దత్తాత్రేయ స్వామిని పూజించండి. అలాగనే ప్రత్యంగిరి మార హోమం చేయించుకోండి. మీకు అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే మీకున్న సమస్యల నుంచి బయటపడటానికి, మీ వ్యక్తిగత జాతకాల నుంచి బయటపడటానికి మీరు నన్ను సంప్రదించండి. అద్భుతమైనటువంటి నవగ్రహ ఆయిల్స్ ఉన్నాయి. సులభ మార్గంలో సులభంగా మీరు మంచి ఫలితాలను పొందుతారు. సర్వే జనా సుఖినో భవంతు.